మనలో చాలా మంది కూల్ డ్రింక్స్ ను ప్రతిరోజు తాగుతుంటారు. వీటిలో ముఖ్యంగా కోకా కోలా బ్రాండ్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. స్ప్రైట్, ఫాంటా, మిరిండా, కోక్ ఇలా ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి. అయితే ఈ వార్త విన్న తర్వాత వీటికి దూరంగా ఉంటారని అనిపిస్తోంది. కోకా కోలా యూరప్ లోని అనేక దేశాల్లో ఆ కంపెనీకి చెందిన డ్రింక్స్ ను రీకాల్ చేసింది. రీకాల్ అంటే ఈ కంపెనీకి చెందిన ప్రొడక్ట్స్ ను వెనక్కి తీసుకుంది. ఎందుకంటే ఆ డ్రింక్స్ లో హానికరమైన క్లోరేట్ అనే కెమికల్ పదార్థం అధిక స్థాయిలో ఉంది. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. నవంబర్ నుండి బెల్జియం, నెదర్లాండ్స్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, లగ్జెంబర్గ్లలోని పంపిణీ చేయబడిన కోక్, స్ప్రైట్, ఫ్యూజ్ టీ ఇతర డ్రింక్స్ ను రీకాల్ చేస్తున్నట్లు కోకా కోలా యూరోపియన్ బ్లాటింగ్ యూనిట్ తెలిపింది. క్లోరేట్ కెమికల్ ను నీటిని శుద్ధి చేసేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ లో విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే క్లోరేట్ అధిక మోతాదులో ఉంటే పిల్లల్లో, ముఖ్యంగా తేలికపాటి లేదా మితమైన అయోడిన్ లోపం ఉన్న వారిలో ఆరోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రభావవంతమైన విక్రయించబడని ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం ఇప్పటికే స్టోర్ షెల్ఫ్ల నుండి తొలగించాం. మార్కెట్ నుంచి మిగిలిన అన్ని ఉత్పత్తులను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నామని కోకా కోలా యూరోపాసిఫిక్ భాగస్వామ్యులు బెల్జియం పేర్కొన్నారు. మరోవైపు డ్రింక్స్ ను రీకాల్ కోరినందుకు క్షమాపణలు చెప్పారు కోకా కోలా యూరోపాసిఫిక్ భాగస్వామ్యులు. ఇది ఘెంట్లోని ఉత్పత్తి సైట్ లో సాధారణ తనిఖీ ద్వారా వెలుగులోకి వచ్చిందని పేర్కొంది. ప్రభావిత ఉత్పత్తులు 328GE నుండి 338GE వరకు ఉత్పత్తి కోడ్ ను కలిగి ఉన్నాయి. మినిట్ మేడ్, నలు, రాయల్ బ్లిస్, టోపికో బ్రాండ్ ను కలిగి ఉన్నాయని సంస్థ వెల్లడించింది. ఇండియాలో కోకా కోలా డ్రింక్ సేల్స్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గతేడాది ఈ కంపెనీ 4,801 కోట్ల ఆదాయం పొందింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మనోళ్ళు ఎంతలా తాగేస్తున్నారని. మన దేశంలో కూడా ఈ కంపెనీ డ్రింక్స్ కు అధిక మోతాదులో తాగుతుంటారు కాబట్టి మనం కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.